నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఒకరు చేస్తేనేమో మతోన్మాదం, ఇంకొకరు చేస్తేనేమో సమానత్వం. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వర్సెస్ టీవీకే పార్టీ విజయ్ గా సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఏదైతే ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్ల సందర్భంగా టీవీకే పార్టీ అధినేత అయిన విజయ్ ఇటు హిందూ దేవులను మొక్కుతున్నాడు, అదే విధంగా చర్చిలకు తిరుగుతున్నాడు, అందరినీ సమానత్వంగా చూస్తున్నాడు. అయితే ఇది ఖచ్చితంగా కూడా ఎలక్షన్ స్టంటే అంటూ కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అయితే ఇంకొంతమంది ఏమని మాట్లాడుతున్నారు, లేదు లేదు సమానత్వం అంటే ఈ విధంగానే ఉంటుంది, అసలైన నాయకుడు అంటే విజయ్నే. చూడండి, ఇటు హిందూ దేవుళ్ళని ఆయన గౌరవిస్తున్నాడు, చర్చిలకు వెళ్ళి గౌరవిస్తున్నాడు, అదే విధంగా ముస్లింలను కూడా ఆయన దగ్గరికి తీసుకుంటున్నాడు. ఇది కదా సమానత్వం అంటే, ఈయన కదా లీడర్ అంటే కూడా ఈయన్ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. అయితే మరి ఇక్కడ మనం ఇంకొకటి కూడా మాట్లాడుకుందాం. ఈయన ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా చేస్తున్నాడు. అంటే ఇన్ని రోజులు ఇవేమి బయటికి రాలేదు, ఇప్పుడు ఎలక్షన్ల సందర్భంగా ఇవన్నీ బయటకు వస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ చేస్తేనేమో మతోన్మాదం అయినప్పుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ చేస్తే మతోన్మాదం ఎందుకు కాదు? అంటే ఇక్కడ ఒకరికి ఒక రూలు, ఇంకొకరికి ఇంకో రూలా? అసలు ఇప్పుడు ఎలక్షన్ల సందర్భంగానో లేదంటే పబ్లిక్ స్టంట్ కోసమో పవన్ కళ్యాణ్ ఇవన్నీ చేయలేదు కదా. ఆయన డిప్యూటీ సీఎం గా గెలిచిన తర్వాత అయినా లేదంటే అంతకు ముందైనా కూడా ఆయన ధర్మాన్ని ఆయన ఆచరిస్తూ ఇటు హిందువులను, ముస్లింలను, క్రిస్టియన్లను అందరినీ ఈక్వల్ గా చూస్తూనే ఆయన ధర్మాన్ని ఆయన గౌరవిస్తూ పాటిస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఆయన తిరుపతి ఆలయాల మెట్లుగా అడిగితే అది పబ్లిక్ స్టంటే అంటారు. ఏదైనా సనాతన బోర్డు గురించి మాట్లాడితే అది కూడా పబ్లిక్ స్టంటే అంటారు. అంటే ఒక మనిషి ఆయన ధర్మాన్ని నమ్ముకుని ఆయన ధర్మాన్ని పాటిస్తే అదేమో మత పిచ్చి, మతోన్మాదం. కానీ ఇంకో సూడో సెక్యులర్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసేసరికి అది సైన్స్, సమానత్వం. అంటే ఇక్కడ ఒకరికొక రూలు, ఇంకొకరికి ఇంకో రూలు. మరి పవన్ కళ్యాణ్ నార్మల్ గా ఎలక్షన్ల టైంలో కాకుండా ఆయన రెగ్యులర్ లైఫ్ లో ఏదైతే ఇవన్నీ పాటిస్తూ పోతున్నప్పుడు అది పబ్లిక్ స్టంట్ అని మాట్లాడినప్పుడు, మరి ఇప్పుడు ఎలక్షన్ల సందర్భంగానే విజయ్ ఈ విధంగా చేస్తున్నాడు కదా, మరి ఇది పబ్లిక్ స్టంట్ కాదా? ఇప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడరు? సూడో సెక్యులర్లు అంటే బయాస్డ్ గా మాట్లాడే వాళ్ళు ఏమంటారు, విజయ్నే అసలైన లీడరు, విజయ్నే అందరిని సమానంగా చూస్తాడు, పవన్ కళ్యాణ్ కు విజయ్ కు అసలు పోలికేంది, విజయ్ సమానత్వంగా అందరినీ ఈక్వల్ గా చూస్తాడు, రానున్న రోజుల్లో ఒక పెద్ద నాయకుడు అవుతాడు, అందరినీ మంచిగా పరిపాలిస్తాడంటూ మాట్లాడుతున్నారు. మరి ఇటు పవన్ కళ్యాణ్ కూడా అంతే కదా, ఆయన కూడా మిగతా మతాలను గౌరవిస్తూ ఆయన ధర్మాన్ని ఆయన పాటిస్తూ ఉన్నాడు. మరి ఒకరు చేస్తేనేమో కరెక్ట్ అంటారు, ఇంకొకరు చేస్తేనేమో తప్పంటారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? ఇక ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో క్యాంపెయినింగ్ చేయడము, ప్రజల దగ్గరికి వెళ్ళడము, ప్రజలని హత్తుకోవడము, ప్రజలతో మాట్లాడడము, ఇవన్నీ మనం కామన్ గా ప్రతి ఒక్క ప్రజా నాయకులుగా చెప్పుకునే వాళ్ళలో మనం చూస్తూనే ఉంటాము. ఇప్పుడు విజయ్ చేసేసరికి అదేదో పెద్ద గొప్ప అన్నట్టుగా పోర్ట్రేట్ చేసి చెప్తున్నారు, అది గొప్ప అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఆ గొప్ప అని మాట్లాడినప్పుడు అది అందరికీ కూడా వర్తిస్తది కదా, ఇటు పవన్ కళ్యాణ్ కైనా లేదంటే విజయ్ కైనా ఎవరికైనా వర్తిస్తది కదా. అంటే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, సూడో సెక్యులర్ గా ఎవరైతే చెప్పుకుంటూ వాళ్ళు సూడో సెక్యులర్ అంటూ ఇటు ప్రజల్లో మాట్లాడుతూ ప్రతి దాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యంగా హిందూ ధర్మం గురించి, హిందూ ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళేమో వాళ్ళకి మత పిచ్చి, వాళ్ళ రాజకీయాల్లో ఉన్నా ఎట్లున్నా ఏడున్నా వాళ్ళకు మత పిచ్చి. ఇటు క్రికెటర్లైనా లేదంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళ నమ్మకాలను, ముఖ్యంగా హిందూ ధర్మానికి సంబంధించి వాళ్ళ నమ్మకాలను బయటికి చెప్పినప్పుడు, వాళ్ళ నమ్మకాలను వాళ్ళు చెప్పుకున్నప్పుడు ఇలాంటి మూఢనమ్మకాలను ఇంకా నమ్ముతారా అంటూ వెక్కిరిస్తూ ఎటకారంగా వాళ్ళపై కామెంట్లు చేస్తారు. సో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.